మతపరమైన రిజర్వేషన్ లేకుండా పూర్తిగా 42% బీసీలకి ఇస్తే బీజేపీ ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్వే చేయకముందే బీసీల సంఖ్య ఎంత ఉంది, సర్వే చేశాక ఎంత ఉందో చెప్పాలని అన్నారు. అసెంబ్లీలో పెట్టిన బిల్లును రాష్ట్రపతికి పంపి ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్కి పంపినప్పుడే వారి చిత్తశుద్ధి అర్థమైందని అన్నారు. బీసీల వాటా బీసీలకే దక్కాలంటున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు. సార్, ఈరోజు బీసీల గురించి ధర్నా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ వేదికగా. బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు బీజేపీకి, అసెంబ్లీలోనేమో మద్దతు తెలిపింది, కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని మొండి వైఖరి చూపిస్తుంది అంటారు. ఎట్లా చూస్తుంది? ఇప్పటి వరకు మా డిప్యూటీ పాయల్ శంకర్ గారు చెప్పారు, ఒకటే అన్నారు, ఏంటంటే 42% బీసీలకు ఇస్తే మేము స్వాగతిస్తామని చెప్పారు. ప్యూర్ బీసీలకు మీరు ఇవ్వండి, మేము స్వాగతిస్తాం. దీంట్లో మతపరమైన రిజర్వేషన్ పెట్టకండి, వాళ్ళకి తగ్గియకండి. ఎందుకంటే గతంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 27% ఇస్తుంది. 27% ఇచ్చిన తర్వాత 27% ఇస్తుంది. 27% మీరు కలిపింది ఎంత, తీసింది ఎంత? గతంలో సమగ్ర సర్వే చేసినప్పుడు ఎంతమంది బీసీలు ఉన్నారు, మరి ఇప్పుడు ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది పెళ్ళిళ్ళు అయినాయి, మరి ఎందుకు పెరగలేరు? దీనికి జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఒక్కసారి బీసీ బిల్ చేసిన తర్వాత మీరు పంపించింది ఎవరు? ఏడికి? రాష్ట్రపతికి పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీసీ బిల్ చేసి గవర్నర్కి పంపిస్తారు. మీరు ఒక్కటే ఆలోచించుకోవాలి, ఏంటంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఒక రూట్ ప్రకారం పోతూ ఉండే. వాళ్ళకి చిత్తశుద్ధి ఒకటే, మేము ఏమేందంటే బీసీలకు శాస్త్రీయ పరంగా రిజర్వేషన్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పరంగా ఇవ్వు అని చెప్తా ఉన్నాం. అది ఇవ్వకుండా పక్కదారి పోతే ఎవరు? సుప్రీంకోర్టుకి నామ్స్ దానికి అగ్రి కాదు. భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం కూడా అమలు కాదు. మేము కొత్తగా కలిపింది ఏమీ లేదు. అందులో ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో బీజేపీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా సేమ్ ఇదే వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని అమలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయాలి. అది అమలు చేయలేకనే డ్రామాలు ఆడుతున్నారు అంటారు. మీరు ఒకటే ఆలోచించుకోండి అమ్మా, ఇప్పుడు బీసీఈ కింద ఎవరు వస్తారు? ముస్లింలో ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో కులాలు, ఏదో దూదే కులం, ఆ కులాలు, ఈ కులాలు ఉన్నాయి. క్రిస్టియన్స్లో బీసీసీ కింద ఉన్నారు. తర్వాత సిక్కులు ఉన్నారు, తర్వాత బుద్ధిస్టులు ఉన్నారు. ఇన్ని రకాలు ఉన్నాయి. మీరు ఒకటే చేయండి, ఏంటంటే హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్లకు మతపరమైన రిజర్వేషన్ అందరికి కల్పించండి. ఎందుకు బీసీలకు లాజ్ చేస్తూ ఉన్నారు? బీసీలకు లాజ్ చేసుకుంటూ ఉంటే బీసీలు అన్యాయం కావాలనే ఉద్దేశం ఉందా? కేవలము వీళ్ళు చేసే పని పర్ఫెక్ట్ లేకుండా వేరేల మీద బట్టగాల్చి వేసేటట్టు వీళ్ళు ఉన్నది, అంతేగాని. మీరు ధర్నా చౌక్ దగ్గర మహాధర్నా నిర్వహించారు బీసీల గురించే. సేమ్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు చిత్తశుద్ధి లేక అని చెప్పేసి దాని తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ధర్నా నిర్వహించింది. 72 hours అంటే వాళ్ళు పర్మిషన్ అని చెప్పేసి అది క్లోజ్ చేసింది. కవిత కూడా ఖచ్చితంగా అమలు చేయకపోతే మళ్ళీ ఢిల్లీ వేదిక కూడా పోరాటం చేస్తాము అంటుంది. నిన్న సిపిఎం పార్టీ వాళ్ళు కూడా, కమ్యూనిస్టులు కూడా దాని కోసం కొట్లాడుతున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అని చెప్పేసి. మేము ఒక్కటే అంటున్నామా, బీసీలకు ప్యూర్ బీసీలకు ఉంటే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారు తీసుకుపోయి కూర్చొని పెట్టి అఖిలపక్షం తీసుకుపోయి మాట్లాడిపించి చేపిస్తాడు. మీరు ఎలిమినేట్ చేయండి, బీసీలకు ఇంక్రీజ్ చేయండి. వీళ్ళు డిక్రీజ్ చేసుకుంటూ బీసీల మీద బీసీలు మేము చేస్తున్నామంటే ఎక్కడ చేస్తున్నామా? బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు ఏదో చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పుకుంటా మేము 42% బీసీలకు ఇవ్వండి, లేదా మతపరమైన రిజర్వేషన్ చేయండి. ఎవరైతే ముస్లింలు ఉన్నారో, ఓసీలు ఉన్నారో వాళ్ళని కూడా బీసీల కింద కలిపితే, మేము కూడా ఓసీలు ఉన్నారు కదా, అన్ని కులాల మీద ఓఫీసు, వాళ్ళని కూడా మతపరమైన రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు బీసీల కింద అవుతారు. పదే అదే అంటారు. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లు తీసేసిన తర్వాత తెలంగాణలో అడగాలి అంటున్నారు. ఎక్కడ లేవమ్మా అవి, ఎక్కడ లేవు. వాళ్ళు ఓన్లీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ లేదు. మతపరమైన రిజర్వేషన్ భారత రాజ్యాంగం అడగదు, సుప్రీంకోర్టు కూడా అగ్రి కాదు. ఇది బీసీల అంశంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కాబట్టే కావాలని వాళ్ళు కాలయాపన చేస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్సీ చెప్తున్నట్టు సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా 42%లో బీసీలకు పూర్తి స్థాయిలో 42% ఇచ్చిన తర్వాతనే బీజేపీ దాన్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే ఉంది. కెమెరా పర్సన్ మనోజ్తో భవిత, NN న్యూస్ తెలుగు.